10 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాల లోపు. అరే ఏసే దగ్గరికి పోతున్నావు నువ్వు, ఇదిగో ఈ రొట్టెలు ఈ చేపలు ఈ బాక్సులో పెడుతున్నా, మధ్యాహ్నం ఆకలేసినప్పుడు తిను అని పంపించింది వాళ్ళ అమ్మ. ఎవరికి? ఆ 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లోడికి. ఎవరికి ఇయ్యకు, మళ్ళా ఉన్నాయి కొన్ని. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. ఎవరికి ఇయ్యకు అని చెప్పింది వాళ్ళమ్మ. సరే అని ఆ బాక్సులో పెట్టుకున్నాడు. ఆ పిల్లోడు వచ్చి యేసయ్య మీటింగ్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, ఆకలేస్తూ ఉంది. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహారం పెట్టండి. అయ్యా 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు, ఇంతమందికి మేము ఎక్కడి నుంచి ఆహారం తేవాలి? పోనీ టౌన్కి వెళ్ళి తీసుకొద్దామంటే టౌన్ దగ్గర కాదు, ఎక్కడో దూరం ఉంది. అప్పుడు యేసే అంటాడు, మీలో ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయో చూడండి. అందరు దాచిపెట్టుకున్నారు. నాకున్నది 1 రొట్టె. ఏమండి? నాకున్నది 1 రొట్టె, నాకున్నది 2 రొట్టెలు. ఇది కూడా నేను వేసేకి ఇస్తే నాకు తినడానికి ఏముండదు కదండి. కానీ ఆ పిల్లవాడు మాత్రము 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చాడో బైబిల్లో రాయబడింది, దేవుడు వాటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అంటే మన చేతుల్లో ఎంతుందన్నది కాదు, దేవునికి మనం ఎంత ఇచ్చామన్నది కాదు, దాన్ని దేవుడు ఆశీర్వదించాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు దాన్ని ఆశీర్వదించాలి. అప్పుడే నీ చేతుల్లో ఉన్నది మల్టిప్లై అవుతుంది, అంటే విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, డబుల్ అవుతుంది. ఆమేన్. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదించినప్పుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు. గుర్తుందా పాట? జాన్ గారు, 5 రొట్టెలు 2 చేపలు ఆడండి. తర్వాత ఏంటి? గుర్తులేదా సుజన? 5 రొట్టెలు 2 చేపలు విన్నారా? ఇప్పుడు గుర్తొచ్చిందా? పాడదాం అందరూ. 5 రొట్టెలు 2 చేపలు విన్నారా, విన్నారా, విన్నరా. పాడాలి. 5 రొట్టెలు 2 చేపలు విన్నారా, విన్నారా, విన్నరా. 5 రొట్టెలు 2 చేపలు విన్నారా, విన్నారా, విన్నరా. 5,000 మందికి పంచగా 5 రొట్టెలు 2 చేపలు. పాడాలందరూ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 5,000 మందికి పంచగా ముక్కలు 12 గంపలెత్తినారే, విన్నారా. ముక్కలు 12 గంపలెత్తినారే, విన్నారా. ఓ అమ్మలారనే విన్న వింతునేడు, ఓ అయ్యలారనే విన్న వింతునేడు, విన్నారా. ఓ అక్కలారనే విన్న వింతునేడు, విన్నారా. ఓ అమ్మలారనే విన్న వింతునేడు, విన్నారా. హల్లెలూయా. ఎన్ని రొట్టెలు చెప్పాలి? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? ఎంతమందికి పంచారు? 5,000 మందికి పంచారు. పంచంగా 12 గంపల నిండవన్నీ ఉన్నాయట. హల్లెలూయా. నాకుంది కొంచెమే, ఇది తిత్తే ఎట్లా? నా చేతిలో ఉంది 100 రూపాయలే. ఏదో ఒక పనికి ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది, దేవుని పనికి. ఒక 50 రూపాయలు ఇస్తే ఎట్లా? ఒక 100 రూపాయలు ఇస్తే ఎట్లా? ఉన్నది కొంచెమే.
ఎక్కువ లేదు నా కాడ, పోనీ ఇద్దామంటే కొంచెమే. ఆ చిన్న పిల్లవాడు అనుకున్నాడు, ఎప్పుడైతే దేవుని చేతిల్లో కొంచెమైనది పెడతానో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయములో, ఈ పునరుద్ధాన దినమున నీ చేతిలో ఏముందో, నీ జీవితములో ఏ కొద్దిగా కలిగి ఉన్నావో, నీ జీవితము కొంచెములో ఉన్నా దాన్ని దేవునికి ఈరోజు నువ్వు అప్పగించగలిగితే, అది నీ జీవితం కావచ్చు, అది నీకున్న తలాంతు కావచ్చు, అది నీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగం అవ్వచ్చు, అది నీ దగ్గర ఉన్న సంపాదన అవ్వచ్చు, నీ దగ్గర ఏముందో దాన్ని దేవుని చేతికి అప్పగించగలిగితే దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలే ఇచ్చాడు పిల్లవాడు, కానీ యేసు ప్రభు 12 గంపల నిండా, ఒక్కొక్క గంపల ఎన్ని రొట్టెలు ఉన్నాయో, ఒక్కొక్క గంపల ఎన్ని చేపలు ఉన్నాయో చూసారండి. దేవుడు ఆయన చేతికి మనం ఏదైతే అప్పగిస్తామో దాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రభు బలలో మనం పాలు పొందడానికి వచ్చాం. ఆయన శరీరమును, ఆయన రక్తమును మనము త్రాగడానికి మనం వచ్చాం. ఆయన బలలో పాలు పొందేటప్పుడు మనము కూడా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితం మీద దేవుడికి అవకాశం వస్తుంది. ఆమేన్. అర్థమైందండి? నా మీద పూర్తి అధికారం సాల్వనాయ్ గారికి ఇచ్చాను అనుకోండి, అన్నా పూర్తి అధికారం నువ్వేది చెప్తే అదే అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తాడు? అన్న మంచైనా చెడైనా ఏదైనా కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను అన్నకు అవకాశం ఇవ్వలే, నేను చెప్తా అన్న ఫీల్ అవుతాడేమో, నాకెందుకు ఆయన ఏమైపోతే, నాకెందుకు ఆయన ఎట్లుంటే, నాకేం సంబంధం, నేను చెప్పాల్సినంత అవసరం ఏముంది అనుకుంటారా అనుకోరా కదా? మరి దేవుడు కూడా నీ పరిస్థితుల్లో కలగజేసుకోవాలి అంటే, నీ కుటుంబంలోనికి ప్రవేశించాలి అంటే, ఎవరైతే మారని వారు ఉన్నారో, ఎవరైతే బండ హృదయాలు కలిగిన వారుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, ఆ సమస్యల్లోకి దేవుడు రావాలి అంటే నువ్వు అవకాశం ఇవ్వకుండా వస్తాడా? నువ్వు అప్పగించుకోకుండా వస్తాడా? దేవునికి నిన్ను నువ్వు సరెండర్ చేయకుండా వస్తాడా? చెప్పాలి, వస్తాడండి. అందుకే రావట్లేదు. ఏడుస్తున్నావు కొన్ని నెలల నుండి, ప్రయాసపడుతున్నావు కొన్ని సంవత్సరాల నుండి, ఎదురు చూస్తున్నావు ఒక అద్భుత కార్యము అనేకమైన దినముల నుండి, కానీ నీ జీవితంలో జరగట్లే. ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి అధికారం అప్పగించలే. దేవుడి చిత్తానికి నువ్వు అప్పగించుకోలే, దేవుడి యొక్క ఆలోచనకు నువ్వు అప్పగించుకోలే, దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకోలే, దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకోలే, దేవుని ఆత్మ చెప్పిన ప్రకారంగా జీవించడానికి నువ్వు అప్పగించుకోలే. అందువల్ల దేవుడు ఇంటర్ఫియర్ అవ్వట్లే, అంటే లోపలికి రావట్లే, నీ పరిస్థితుల్లోకి రావట్లే, నీ కుటుంబంలోకి రావట్లే, నీ జీవితంలోకి రావట్లే. ఆశపడుతున్నాడు దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి యేసయ్య చేతుల్లో పెట్టారో అప్పటి వరకు యేసయ్య ఏం చేయలే, సైలెంట్గా ఉన్నాడు. ఇస్తే అప్పుడు ఆశీర్వదిస్తా, నా చేతుల్లో పెడితే అప్పుడు నేను చూసుకుంటా, నా యొద్దకు వస్తే అప్పుడు నేనేం చేయాలో చెప్తా. హల్లెలూయా. ఎవరైనా తీసుకొస్తారా ఎదురు చూస్తా ఉన్నాడు.
ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు. చిన్న పిల్లగాడు తీసుకొచ్చాడు. కథం దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థాయి కొంచెమే అవ్వచ్చు, నీకు అధిక సంపాదన లేకపోవచ్చు, నీ కుటుంబంలో నీ బంధువుల్లో నీవే చిన్న చూపు చూడబడుతూ ఉండొచ్చు. నీ పరిస్థితి ఈరోజు పని చేసుకుంటే తప్ప గడవనటువంటి పరిస్థితి అవ్వచ్చు. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని నా చేతుల్లో పెడతావా? ఆమేన్. దాన్ని ముత్యంగా నీ మారుస్తా, దాన్ని బంగారంగా నీ మారుస్తా, విలువలేని దానికి విలువని ఇస్తా, పడిపోయిన దాన్ని నేను లేపుతా, అనారోగ్యముతో ఉన్న దాన్ని స్వస్థపరుస్తా. నా చేతికి అప్పగిస్తావా? నా చేతుల్లో నువ్వు పెడతావా? అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటే లాభం లేదు, అక్కడే ఉండి అద్భుతం కొరకు ఎదురు చూస్తే లాభం లేదు, అక్కడే ఉండి అది చేస్తున్నా ఇది చేస్తున్నా అనుకుంటే లాభం లేదు. దేవుని చేతుల్లోకి నీ జీవితము రావాలి. ఆమేన్. దేవుని చేతుల్లోకి రావాలి, దేవుని చేతుల్లోకి రావాలి. నీ బ్రతుకు, నీ జీవితము దేవుని చేతుల్లోకి రావాలి. నిన్ను తయారు చేసినవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను కాపాడుతున్నవాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నీ బ్రతుకు కారణమైన ఆ దేవుని చేతుల్లోకి నువ్వు వస్తే దాన్ని ఎలాగూ డిజైన్ చేయాలో, ఎలాగూ మోడిఫికేషన్ చేయాలో, ఎలాగ దాన్ని సరి చేయాలో అన్ని ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. నీ ఆలోచనకు అందకపోవచ్చు నేను బాగుపడతానా, నీ ఆలోచనకు అందకపోవచ్చు నా బ్రతికింతే అని, కానీ నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుని చేతుల్లోకి నువ్వు రాగలిగితే దాన్ని ఎలా మార్చాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ పిల్లల్ని ఎలా పట్టుకోవాలో దేవుడికి తెలుసు, నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడికి తెలుసు, అవమానము పొందుతున్న అదే స్థలములో నిన్ను ఎలాగూ పైకి లేపాలో దేవునికి తెలుసు. ఆమేన్. దేవుని చేతుల్లోకి రా. ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవుణ్ణి విడిచి తిరుగుతావు? ఇంకెంతకాలము దేవుణ్ణి బాధ పెడుతూ బ్రతుకుతావు? ఇంకెంతకాలము దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉంటావు? దేవుని దగ్గరికి రా. ఆయన దినమెల్లా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. కన్నీటితో ఉన్నావు కదా, హృదయములో దుఃఖము వేదన తప్ప ఏమాత్రము సంతోషం లేని స్థితిలో ఉన్నావు కదా. నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు, చనిపోతే బాగుండు అని అనుకుంటున్నావు కదా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. బలవంతంగా దేవుడు చేయడు. నీ అంతటా నువ్వు దేవుని చేతుల్లోకి రావాలి, నీ అంతటా నీవు దేవుని చేతుల్లోకి నువ్వు రావాలి. అప్పుడే ఆయన చేతుల్లోకి వచ్చినటువంటి దాన్ని ఎలాగో ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎలాగో నీ కుటుంబాన్ని సరిచేయాలో దేవునికి తెలుసు, ఎలాగో నీ పరిస్థితులను, నీ కన్నీటిని చక్కబెట్టాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను
అవమానపరిచారా, నీకేమీ లేదని ఏం చెయ్యలేవని అన్నారా, నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చును చూస్తావా. చింతించ యేసు మరిచావా, రంగా మార్చును చూస్తావు. మరొకసారి, చింతించకన్నా యేసు మాటను మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు మాటను పాడాలి అందరూ చప్పట్లు కొడుతూ. చంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు, ఆమేన్. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరు చూస్తావా. హల్లెలూయా. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఈరోజు దేవునికి అప్పగించుకో. ఆమేన్. నీ బ్రతుకుని దేవునికి అప్పగించుకో. నీ జ్ఞానం వల్ల నువ్వేం చేయలేవు. నీకున్న బలం వల్ల నువ్వేం చేయలేవు. నీకున్న డబ్బు వల్ల నువ్వేం చేయలేవు. నీకున్న ఏదైనా సరే శత్రువును జయించడానికి సరిపోదు. అందుకే మనం కీర్తన చదువుకున్నాం. ఇలా చదువుకున్న కీర్తనలో ఒక మాట ఉంది. భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసండి? చూడండి, ఆ మాట చదవండి. ఎవరైనా గట్టిగా స్పష్టంగా చాలండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు భక్తుడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసండి? ఆ ఎత్తైన కొండ దగ్గరికి సాతానుడు రాలేడు. ఆమేన్. అక్కడికి నన్ను ఎక్కించు. అది నా వల్ల కాదు, నాకున్న జ్ఞానం వల్ల కాదు, నాకున్న బలం వల్ల కాదు, నాకున్నటువంటి పలుకుబడి వల్ల కాదు, నాకున్నటువంటి తెలివి వల్ల కాదు. నీవే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అక్కడికి ఎక్కిస్తాడో నీ శత్రువు అక్కడికి అందుకోలేడు. ఆమేన్. నీ శత్రువు అక్కడికి చేరలేడు. ఈరోజు ప్రభు బల్ల మన మధ్యలో ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తము సిద్ధముగా ఉంది. ఈరోజు నిన్ను కడిగి, దూరముగా ఉన్న నిన్ను, ఎక్కడో దేవుణ్ణి విడిచిపోయి తిరుగుతున్న నిన్ను ఈరోజు దేవుడు మరలా హత్తుకోవాలని, కౌగలించుకోవాలని, నీ హృదయం అనే సింహాసనముపై ఆసీనుడయుండి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బల్లలో పాలు పొందే ముందు
నా హృదయములోనికి రా ప్రభువా, నా జీవితములోనికి రా ప్రభువా. ఈరోజు నా ప్రాణ ఆత్మ దేహములతో నీకు నేను లొంగిపోతున్నాను. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. బైబిల్లో రాయబడి ఉంది, చరిత్రలో రాయబడి ఉంది. యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచిన దినము నుండి ఈ దినము వరకు యేసు ప్రభుని నమ్మి అన్యాయమైపోయిన వారు లేరు. యేసు ప్రభును నమ్మి చెడిపోయిన వారు లేరు. యేసు ప్రభును నమ్మి అనాథలైపోయిన వారు లేరు. యేసు ప్రభును నమ్మి దరిద్రులైన వారు లేరు. యేసు ప్రభును నమ్మి బలహీనులైన వారు లేరు. ఆమేన్. యేసు ప్రభును నమ్మి దీవించబడిన వారు ఉన్నారు. యేసు ప్రభును నమ్మి బ్రతికింపబడిన వారు ఉన్నారు. యేసు ప్రభును నమ్మి ఐశ్వర్యవంతులైన వారు ఉన్నారు. యేసు ప్రభును నమ్మి భయంకరమైన దొంగతనము, వ్యభిచారము, పాపముల నుండి విడుదల పొందిన వారు ఉన్నారు. ఆమేన్. అటువంటి గొప్ప దేవుని దగ్గరికి మనం రావాలి. ఆ గొప్ప దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆమేన్. అప్పుడు చెడిన నీ బ్రతుకును, చీకటిమయపైన నీ జీవితాన్ని, అంధకారములో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని దేవుడు వెలుగయ్యుండి నిన్ను వెలిగిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎవరితోనూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం అంధకారం అయిపోయిందని బాధపడుతున్నావు. నీ కుటుంబ పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నావు. నీ పరిస్థితులను గురించి, నీకున్నటువంటి ఇబ్బందుల గురించి, నీకున్న నిందలను బట్టి చనిపోదామని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకును దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చావు భయము నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఎలాంటిదైనా కానీ, ఎలాగైనా ఉండని, ఉన్న ఫలానా నీ జీవితాన్ని దేవుడికి నువ్వు అప్పగించుకుంటే దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి, నీపై తన కనుదృష్టిని నిలిపి, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను, నీ ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరిచి నిన్ను పచ్చిక బయళ్ళలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటా. నా బ్రతుకుని ఈరోజు దేవుడికి సమర్పిస్తా. ఈరోజు నుండి నా ప్రాణ ఆత్మ దేహములపై దేవుని అధికారానికి నేను ఒప్పుకుంటున్నా అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే కళ్ళు మూసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అన్నవారు కళ్ళు మూసుకోనండి. మీ కుడి హస్తాన్ని పైకి చాపండి. నా జీవితాన్ని ఈరోజు నేను అప్పగించుకుంటా. నా బ్రతుకుని ఈరోజు దేవుడికి అప్పగించుకుంటా. నా ప్రాణ ఆత్మ దేహములతో నేను దేవునికి లొంగిపోతా. ఈ రోజు నుండి నాకు దేవుడే ప్రభువు, నాకు దేవుడే రక్షకుడు, నాకు దేవుడే సర్వస్వం, నాకు దేవుడే ఊపిరి అని ఒక్క తీర్మానం నువ్వు చేసుకుంటే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ చెయ్యిని దేవుడు పట్టుకోబోతున్నాడు. ఏ చెయ్యిని నువ్వు లేపావో, ఏ చెయ్యి నువ్వు లేపావో అదే చెయ్యిని దేవుడు తన దక్షిణ హస్తముతో, బలమైన హస్తముతో దేవుడు నిన్ను పైకి లేపబోతూ ఉన్నాడు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించయ్యా. నా బ్రతుకు నీకు అప్పగించుకుంటున్నా. నా చేతి నీకు అప్పగించుకుంటున్నా. నా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతున్నానయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చేయిని పట్టుకుంటున్నాడు. దేవుడు నీ హస్తాన్ని పట్టుకుంటూ ఉన్నాడు. నీవు దేవుని చేయిని పట్టుకుంటే విడిచిపెడతావు. దేవుడే నీ చేయిని పట్టుకోబోతూ ఉన్నాడు. దేవుడే నీ చేతిని పట్టుకుంటున్నాడు. ఎన్ని కష్టాలైనా,
ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, వాటన్నిటిలో దేవుడు తన హస్తముతో నిన్ను పట్టుకొని ఈ రోజు నుండి ముందుకు నడిపించబోతున్నాడు. ఈ రోజు నుండి దేవుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. నీ చేతిని దేవుడు పట్టుకుంటున్నాడు. నీ చేతిని దేవుడికి అప్పగించు. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. మురికి లాంటి నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, అంతరంగములో ద్వేషము, క్రోధము, మత్సరము, పాపముతో నిండి ఉన్న నీ అంతరంగమును ఈరోజు దేవుడు కడగాలి. నీ పిల్లలు మారాలి, నీ పరిస్థితులు మారాలి, నీ స్థితిగతులు మారాలి. నీవు పడిన చోట లేపబడాలి.